ప్రభునందు ప్రియమైన సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. సమయం 8:10 అయింది. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దానికి ముందుగా ప్రోగ్రాం చెప్తున్నామేనండి. 2-3 రోజులు ఉన్న ప్రోగ్రామ్స్. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం చదువుకుందాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. చాలు. ప్రభువుకు ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు వారిని గూర్చినటువంటి ప్రవచనాలు ఆది కాండము నుండి మలాకి వరకు ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు ఎన్నో చూస్తున్నాం మనం. ఆ ప్రవచన నెరవేర్పులన్నీ కూడా యేసు ప్రభు వారి యొక్క జననములో మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు ఎక్కడ జన్మిస్తారో, ఎవరి గర్భాన జన్మిస్తారో, ఎవరి ఆధీనంలో ఉంటారో, ఎవరు ఆయనను అప్పగిస్తారో, ఎవరు ఆయనని అమ్ముతారో, ఇవన్నీ కూడా ప్రవచనాలు యేసు ప్రభు వారిని గురించి. ఆయన చనిపోయి తిరిగి లేచి మరలా తండ్రి వద్దకు వెళ్ళి రావడం కూడా ప్రవచనాలే. వీటన్నిటిలో దేవుడు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానములు ఎన్నో చూస్తున్నాం. ఈరోజు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యము ప్రవక్త అయినటువంటి యెషయా గారు ఇంచుమించు యేసు ప్రభువారు జన్మించక పూర్వం 700 సంవత్సరాల క్రితం ఆయన ప్రవచించాడు ఒక ప్రవచనం. ఏమిటి ఆ ప్రవచనం అంటే 7వ అధ్యాయం 14వ వచనంలో దేవుడే మీకు ఒక సూచన చూపిస్తాడు. ఒక సూచన చూపిస్తాడు. ప్రవక్త ద్వారా దేవుని ద్వారా పొందినటువంటి ప్రవక్త ప్రజలకు చెబుతున్నాడు ఒక మాట. దేవుడే మీకు ఒక సూచన చూపిస్తాడు. అదేమిటి అంటే కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. ఇంతవరకు మనము ప్రతిదినము చూస్తున్నాం. కన్యక ఎవరు, ఎలా ఆమె గర్భాన్ని ధరించింది అనేది మనం ప్రతిదినము పరిశీలిస్తున్నాం. ఇప్పుడు ఆ చిన్న బిడ్డకి పెట్టే పేరును కూడా దేవుడే చెబుతున్నాడు. ఇప్పుడు ప్రవక్త ద్వారా చెప్పిస్తున్నటువంటి పేరు అది. కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదువు. ఇమ్మానుయేలు అని పేరునకు అర్థం దేవుడు మనకి తోడు. రాత్రికాల సమయంలో మన వాక్య భాగము దేవుడు ప్రవక్త ద్వారా ప్రవచింపచేసిన ఇమ్మానుయేలు అని పేరు పెట్టారా లేదా? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే, దేవుని దూత దిగి వచ్చి ఇప్పుడు ప్రవచన నెరవేర్పును చెబుతోంది. ఏమని చెబుతుందో తెలుసా? దేవుని దూత, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఇక్కడ ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనం ఇమ్మానుయేలు అని పేరు పెట్టడం. దేవుని దూత దిగి వచ్చి యేసు అని పేరు పెడతావు అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ బాలుడైనటువంటి యేసుకి సున్నతి చేయవలసిన 8వ దినమున ఆయనకి ఏం పేరు పెట్టారు? ఇమ్మానుయేలు అని పెట్టారా? యేసు అని పెట్టారా? యేసు అనేటువంటి పేరు పెట్టారు. మరి ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనం ఎందుకు ఇమ్మానుయేలు అని పెట్టలేదు? ఆ పేరు పెట్టకపోయినా ప్రభు ఎప్పుడూ కూడా
ఆ పేరుకు భావాన్ని, అర్థాన్ని, ఆ పేరుకు అర్థమేముందో ఆ అర్థం ప్రకారముగా దేవుడు మనతో కూడా ఉంటున్నాడు. యేసు అనేది రక్షకుడు. ఇది పైకి కనిపించేది. పాపం ఒప్పుకున్నటువంటి వారు నిత్య నరకాగ్నికి వెళ్లకుండా బాప్తిస్మ అనుభవంలో వారు బాప్తిస్మం పొంది సంఘములో ఉండడం. యేసు అనే పేరు పెట్టారు, రక్షకుడు అని రక్షిస్తున్నాడు ఆయన. కానీ ఇక్కడ ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు. ఎలాగూ ఆ ఇమ్మానుయేలు అనే పేరు సార్థకమవుతుంది? దీనిని మనము పరిశీలన చేద్దాం. దానికి ముందుగా ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. బ్రాండీనా అనేటువంటి ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక తల్లి, ఆ సహోదరి భర్తను కోల్పోయింది. ఆమె పేరు బ్రాండీనా. ఇంగ్లాండ్ దేశంలో జరిగినటువంటి ఒక వృత్తాంతం ఇది. బ్రాండీనా అనేటువంటి ఒక సహోదరి, ఆమె యవన కాలంలో ఉన్నప్పుడు భర్త చనిపోయాడు. అప్పుడే భర్త చనిపోకముందు ఆమెకు ఒక చిన్న పసిపాప ఉన్నాడు. ఆ బాలుడిని కష్టపడి పెంచి పెద్ద చేసింది. ఆ బాలుడు ఇంచుమించు 15-16 సంవత్సరాల కౌమార్య స్థితికి వచ్చాడు. యవన దశలోనికి రాబోతున్నాడు, కౌమార్య స్థితిలోనికి వస్తున్నాడు. ఆ స్థితిలో, కౌమార్య స్థితిలో ఉన్న పిల్లలు మంచి చెడును గుర్తించలేరు. ఒకవేళ గుర్తించినా మంచిలో నడవాలనే నిర్ణయాన్ని తీసుకోలేరు. తొందరపాటు ఎక్కువగా ఉంటుంది. ఈ కౌమార్య స్థితిలో వారు తప్పడడుగులు వేస్తారు. అందుకే మన కుటుంబాల్లో ఉన్న పిల్లలను మనము తప్పడడుగులు పడకుండా కౌమార్య స్థితిలోని సరైన మార్గంలో పెట్టాలి. ఈ బ్రాండీనా అనేటువంటి సహోదరి పిల్లోడు కౌమార్య స్థితిలోనికి వచ్చినప్పటికీ ఈమె అనారోగ్యంతో మంచాన పడ్డది. భయంకరమైన అనారోగ్యం. భర్త లేడు, పిల్లోడేమో యవన దశలోనికి కూడా రాల, కౌమార్యంలోనే ఉన్నాడు. ఇప్పుడు ఈమె మరణానికి చేరువైపోయింది. మరణకరమైన రోగం ఈమెకు వచ్చింది. వైద్యులు వచ్చి చెప్తున్నారు, ఇదిగో ఇక్కడెక్కడ మనము ఉంటున్నటువంటి ప్రాంతంలో, ఇంగ్లాండ్ దేశమునకు బయట ఉన్నారు వీళ్ళు, రూరల్ ప్రాంతంలో ఎక్కడో అడవుల్లో ఉన్నారు వీళ్ళు. ఆ వైద్యుడు చెబుతున్నాడమ్మా, ఈ ప్రాంతంలో మన హాస్పిటల్లో లేకపోతే ఏ మెడికల్ షాపుల్లో కూడా నీ రోగానికి తగినటువంటి మెడిసిన్ లేదు. ఇది ఇంగ్లాండ్ దేశం వెళ్ళాలి, టౌన్లోనికి వెళ్ళి తీసుకురావాలి, ఎవరైనా ఉంటే పంపించి తెప్పించు, ఈ మందు వాడితేనే నీకు కొంచెం ఉపశమనం ఉంటుంది అని చెప్పింది. ఆ డాక్టర్ గారు చెప్పి సీట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తల్లికి ఎవరూ లేరు ఆ టౌన్కి వెళ్ళి తీసుకురావడానికి. పిల్లోడికి చెబుతుంది. ఆ పిల్లోడిని పిలిచి, తన కుమారుడిని పిలిచి పిల్లోడికి చెబుతుంది, అయ్యా ఇదిగో డాక్టర్ గారు ఇచ్చినటువంటి మందులు నువ్వు టౌన్లోనికి వెళ్ళి తీసుకురావాలి. ఈ అబ్బాయి పేరు అగస్టిన్. అగస్టిన్తో చెబుతుంది, అగస్టిన్ ఇప్పుడు నాకు రాసినటువంటి మందులు నీవు టౌన్లోకి వెళ్ళి తీసుకురావాలంటే ఆ అబ్బాయి అంటున్నాడు, మమ్మీ నేను వెళ్ళలేను. ఎందుకు? కారణం ఏమిటి అంటే, నేను టౌన్లోనికి వెళ్ళాలి, వచ్చే సమయానికి చాలా చీకటి పడిపోద్ది, కీకర అరణ్యము దాటాలి, ఒంటరిగా నేను రాలేను. అరణ్యము దాటిన తర్వాత ఒక లోయ వస్తుంది, 2 కొండల మధ్యలో లోయ ఉంటుంది. ఆ లోయలో దిగి నేను మరలా ఎక్కి ఇక్కడికి రావాలి. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో నుంచి నేను రాలేను మమ్మీ అని ఏడుస్తున్నారు. ఆ పిల్లోడు ఏడుస్తుంటే తల్లి చెబుతుంది, బ్రాండీనా అనేటువంటి సహోదరి, బాబు నీవు ఎక్కడికి వెళ్ళినా మన దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇమ్మానుయేలు అని పేరు ఆయనకుంది. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడి నామ స్మరణతో వెళ్ళు. ప్రభువా నాకు తోడురా, నాతో ఉండు,
నాతో నడువు, నన్ను నడిపించు అని నీవు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళు, నువ్వు ఒంటరి కాదు, ప్రభువు నీకు తోడుగా ఉంటాడు అని చెప్పింది. వీడు ఏడుస్తున్నాడు, అమ్మా నేను వెళ్ళలేను, ఆ భయంకరమైన అడవిలో ఆ లోయలు దాటి నేను రాలేను మమ్మీ అని ఏడుస్తూ ఉంటే తల్లి బ్రతిమలాడింది, అయ్యా ఏళ్ళు, దేవుడు నీకు తోడుంటాడు రా, నీకేం భయం లేదు, ఇప్పటి వరకు తోడున్నటువంటి దేవుడు నీకు తోడుంటాడయ్యా ఎల్లు అని పంపించింది. ఆ అబ్బాయి వెళ్ళాడు, టౌన్లోనికి వెళ్ళి ఆ మెడిసిన్ తీసుకొని బయలుదేరి వస్తున్నాడు. నడుస్తూ ఉండగా అరణ్యంలోనికి వచ్చే సమయానికి చీకటి పడిపోయింది, పొద్దుగూకుతుంది, ప్రొద్దువాలిపోతుంది, మసక చీకటేస్తుంది. బిక్కు బిక్కుమంటూ భయంగా ఆ అబ్బాయి అరణ్యంలో నడుచుకుంటూ వస్తున్నాడు. ఎక్కడో భయంకరమైన క్రూర మృగముల కోతలు వినపడుతున్నాయి, శబ్దాలు వినపడుతున్నాయి, పెట్టల అరుపులు వినపడుతున్నాయి చెట్ల మీద. అవన్నీ కూడా అబ్బాయి గుండెలో కదిలించి వేస్తున్న కలవరము కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో చూడండి, మనం ఒంటరిగా వెళుతుంటే గాలికి పక్కన ఏదన్నా ఆకు కదిలినా, ఏ కాగితం కదిలినా సరే వెంటనే అదిరిపోతాం. మీరంతా ధైర్యవంతులు, మీరేం భయపడినా అలాంటి అదిరిపోతారు. గుండెలు చల్లుమంటే అటు ఇటు చూస్తాం, ఎవరు లేరు. అప్పుడు ఎవరు గుర్తొస్తారు సార్ చెప్పండి? అప్పుడు ఏమనుకుంటా నడుస్తారు? అప్పుడు ఏసు రక్తం అప్పుడు గుర్తొస్తుంది ఏసు రక్తం. భయం వచ్చినప్పుడు, భయపడ్డప్పుడు మాత్రమే, నైట్ పడుకునేటప్పుడు మాత్రమే ఆ తోటలో తెచ్చి నూనె ఉంటుంది, అది పోసి సగం నూనె పోసి మొహం నిండా ఏసు రక్తం చేయి, ఏసు రక్తం చేయి, ఏం చేస్తావో చెయ్యి అంటారు, రాస్తూ ఉంటారు. అప్పుడే ఆ నూనె గుర్తొచ్చింది. ఇక ఎంత నూనె రాసుకొని ఏసు రక్తం చేయనుకున్నా, బైబిల్ గుండెల మీద పెట్టుకున్నా, తల కింద పెట్టుకున్నా ఒక్కలే బాగలేరు. మళ్ళీ ఈ పిల్లోడు కూడా అలాగనే ఉన్నాడు. ఆ పిల్లోడు అరణ్యంలో నడుస్తూ ఉంటే భీకరమైనటువంటి వాతావరణం అలువుకుంది, కారు మేఘములు కమ్మిని. నేను చెప్పాను ముందే మమ్మీకి, నేను వెళ్ళనన్నాను, మమ్మీ నేను వెళ్ళను అంటే మమ్మీ వినకుండా పంపించింది. అరణ్యంలోకి వచ్చే సమయానికే పొద్దుగుంకిపోతుంది, మేఘాలు కారు మేఘాలు కమ్మిని. అరణ్యములో భయంకరమైన క్రూర జంతువుల అరుపులు వినపడుతున్నాయి, చెట్లకి మీద పక్షుల అరుపులు వినపడుతున్నాయి. ఎలాగా నేను ప్రభువా నాకు తోడుండు, నాతో ఉంటానని మా అమ్మ చెప్పింది, మా మమ్మీ చెప్పింది, ప్రభువా నాతో రా అనుకుంటా వెనక ముందు చూస్తూ నడుస్తున్నాడు. అలాగా లోయ దాకా వచ్చాడు. ఆ లోయ దగ్గరకు వచ్చేసరికి ఈ అబ్బాయికి అంతకుముందు అందరూ చెప్పుకునే అన్నీ గుర్తొచ్చినాయి. మనం ఒక్కళ్ళం వెళ్తున్నాం అనుకోండి, ఏం గుర్తొస్తాయి మనకి? అక్కడ చచ్చిపోయిన వాళ్ళు, అసలు ఎక్కడ దాకా ఎందుకండి, ఎక్కడ దాకా ఎందుకు? అందరు నిద్రపోయిన తర్వాత 12 గంట దాకా ఆ సమయంలో ఒక్కసారి మీరు మీ లైన్లోనే తిరగండి. ఆ ఇంటికాడికి పోయి మొన్న అడుగురు వేసుకున్నారు, ఆ ముందుకు బాగానే మొన్నే చచ్చిపోయారు, ఇవన్నీ గుర్తొస్తాయా రావా? ఒకవేళ మీరు ఎవరన్నా సరే అలా వెళదంటే అవన్నీ గుర్తొస్తాయి. మేము స్తంభాలగర్లో ఉన్నా, నేను కౌమార్య స్థితిలో కూడా స్తంభాలగర్లో యవన కాలం పెళ్ళేదాకా నాకు భయమే. ఒక్కలం పోవాలంటే ఆ రాజీవ్ గాంధీ నగర్ ప్రార్థనకి వెళ్ళాలంటే ఆ తాడు చెట్టులు దాకపోయి ఇక ముందుకు పడట్లా అడుగు నాకు. ఎందుకు అంటే అక్కడ ఒక ఆమెను కాల్ చేశారు, ఆ గడ్డి వాములో పెట్టి, అది గుర్తొస్తుంది. ఆ ముందుకెళ్తే సమాధులు కనపడుతుంటాయి, కట్టే సమాధులు గట్టి 2 ఆడే కనపడతా ఉంటాయి. ఆ ముందుకు వెళితే ఆడ గుంట ఒకటి ఉంటుంది, కోరి రద్దు కాలుతూ ఉంటుంది, దాంట్లో ఒకరిని చంపేశారని ముందే చదువుతుంటారు. ఇవన్నీ గుర్తొచ్చి ముందుకు వెళ్దామంటే వెళ్ళబుద్ధి కావట్లా. ఇప్పుడు కాదు, నిన్న మొన్న సంగతి కాదు, నేను చదువుతాను 30 సంవత్సరాల క్రితం. ఆ 30 సంవత్సరాల క్రితం ఆ ఏరియాలో రాజీవ్ గాంధీ నగర్ తప్ప మధ్యలో ఏ ఇల్లు ఉండదు, తాడి చెట్లు, పొలాలు, జొన్నసేలే ఉంటాయి. వెళ్ళలేకపోయా నేను, ఎంత ట్రై చేసినా కొంచెం దూరం అటు పోగానే ఏయో పెట్ల అరుతాయి. ఏదో ఒక గుర్తొచ్చేసి మరలా ఇంటికి వచ్చి 9:30 దాకా ఉండి ఇజ్రాయల్ గారు వచ్చి, పాస్ గారు అని కాకితాం వెళ్దాం పోయా నీకోసం చూస్తున్నాం, ఇద్దరం కలిసి వెళ్ళాం. అలాగే వెళ్ళేవాళ్ళం. ఈ అగస్టిన్ కూడా అలాగనే భయపడుతున్నాడు.
మా మమ్మీకి నేను ముందే చెప్పాను, మమ్మీ ఏమో దేవుడు నీకు తోడుంటాడు, వెళ్ళు 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 అని పంపించింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఓ ప్రక్క కారు మేఘములు కమ్మిని దట్టమైన అడవిలోనికి వచ్చా. క్రూర జంతువుల అరుపులు వినపడుతున్నాయి, కిలకిల రావాలు పిట్టలు అరుస్తున్నాయి రకరకాలుగా. ఇప్పుడు ఎట్లాగలాగా అడవి దాటాను అనుకుంటూ లోయ వచ్చింది. ఈ లోయలో ఎంతోమందిని చనిపోయారు, దెయ్యాలు పెక్కతని అని పుకారు అక్కడ. నా పరిస్థితి ఏంటో అని అతను అనుకుంటూ క్రిందకి దిగుతున్న సమయంలో ఒక భయంకరమైన శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి అతను వెర్రి కాకేసి అలాగనే పడిపోయాడు. కళ్ళు తెరిచాడు. ఇంటి దగ్గర ఉన్నాడు. వాళ్ళ అమ్మకి మందులిచ్చేసి, మమ్మీ ఎవరు నాకు తోడు వస్తారన్నావు, దేవుడు వస్తాడన్నావు, ఏడి మమ్మీ ఏడి అంటే ఒక మనిషి ఆయనకి తోడుగా అక్కడ నిలబడి ఆయన అంటున్నాడు, అగస్టిన్ నేను నీకు తోడొచ్చాను అన్నాడు. అంటే నువ్వెప్పుడు వచ్చావు, ఎవరు నువ్వు అసలు అంటే, నీతో పాటు నేను నడుచుకుంటా వచ్చాను అంటే, నేను నమ్మను నువ్వు వచ్చావంటే, అంటే లేదు నేను వచ్చాను అంటే, ఆ అబ్బాయి అంటాడు, నీవు నాకు తోడుగా వచ్చావు అంటే చూద్దాంపా, అడుగులు ఉంటాయి కదా మన అడుగులు అని ఎక్కడైతే ప్రారంభమయ్యాడో అక్కడ చూసుకుంటూ వస్తే ఇతనితో పాటు ప్రక్కన ఇంకొకళ్ళు అడుగులు నడుచుకుంటా వచ్చారు. దేవుని స్తోత్రం. ఆ లోయ దాకా వచ్చారు. అప్పుడు ఆయన అన్నాడు, నిజమే, నాతో పాటు నువ్వు వచ్చావు, నీ అడుగులు కూడా నేను అడుగులు ఉన్నాయి. మరి ఇక్కడ దాకా వచ్చినోడివి ఇక్కడ భయంకరమైన శబ్దం అయ్యి దెయ్యాల రూపాలు కనపడ్డప్పుడు పారిపోయి వెళ్ళిపోయావా? నా ఒక్కడ అడుగులే ఉన్నాయి, ఇగో లోయలో దిగి ఈ లోయ పైకి ఎక్కి నేను వచ్చాను, నా ఒక్కడనే భయంకరమైన పరిస్థితుల్లో వదిలిపెట్టి వెళ్ళిపోయావా నీవు అంటే, ఆ పక్కన వచ్చినటువంటి అతను అంటున్నాడు, అగస్టిన్ ఇక్కడికి వచ్చినప్పుడు నీవు కళ్ళు బయలు గమ్మి కళ్ళు తిరిగి పడిపోయావు, అప్పుడు నేను నా హస్తాల్లో ఎత్తుకొని నేను ఒక్కడనే నడుచుకుంటా వచ్చాను, ఆ ఒక్కడ అడుగులు నాయే అన్నాడు. దేవుని స్తోత్రం. అక్కడ వరకు నీతో నడిచా, ఇక్కడ నేను నిన్నెత్తుకొని నడిచా, నా ఒక్కడియే అడుగులు అన్నాడు. అగస్టిన్తో తోడుగా ఉన్న దేవుడు వాళ్ళ తల్లితో చెబుతున్నాడు, మమ్మీ ఎవరో నా ఎమ్మటి వచ్చాడంట, అక్కడ వరకు వచ్చాడు, నిజమే అడుగులున్నాయి, ఇక్కడ నేను పడిపోతే నన్ను ఎత్తుకొని నడిచాడంట. ఏమొచ్చాడు అంటే, ఎవర్రా అంటే చూస్తే లేడు. అప్పుడు తల్లి చెప్పిందంట, బ్లాండినా గారు, అగస్టిన్ నేను చెప్పాను కదా దేవుడు నీకు తోడుగా ఉంటాడని చెప్పానా, నీతో నడిచిన మనిషి ఆ వ్యక్తి ఎవరో కాదు, నీతో పాటు వచ్చింది ఇమ్మానుయేలు, నజరేయుడైన యేసు నీతో వచ్చాడు అన్నాడంట. దేవుని స్తోత్రం. ఆ బిడ్డకి ధైర్యం వచ్చింది. నిజమే, దేవుడు నాతో ఉన్నాడు, నాతో కూడా వస్తాడు అని ధైర్యముగా ఉన్నాడు. తల్లి చనిపోయిన ఈ అబ్బాయి సేవకుడయ్యాడు. ఆ ప్రాంతంలో గొప్ప సేవకుడై ప్రభు కొరకు హతసాక్షిగా ప్రాణం పెట్టాడు. దేవుని స్తోత్రం. ఎలాగున ఇది నానా దేవుడు ప్రత్యక్షముగా మన ముందు నిలిచి దయాప్రాప్తుడని పిలవకపోయినా చెప్పకపోయినా, దేవుని బిడ్డగా నీవు మార్చబడితే ఆయన నీ తండ్రిగా ఎప్పుడు నీ వెంటే ఉంటాడు. మనం పాడుతూ ఉంటాం కదా ఒక పాట, నా ముందు నీవుంటే అంతే చాలయ్యా, నా తోడు నీవుంటే భయమే లేదయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా, మా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా. దేవుడు మనతో ఉన్నాడు, ఆయన మన ముందు ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మన ముందు నడుస్తూ ఆయన మనల్ని నడిపిస్తాడు.
మనకు ప్రమాదం జరుగుద్ది అనుకున్నప్పుడు ఆయన మన ముందు ఉంటాడు. మనం క్షేమంగా ఉన్నప్పుడు మనం వెంట ఉంటాడు. మనం పిలిచినప్పుడు ఆయన మనలోనికి వస్తాడు, మనల్ని ఆయనతో కూడా నడిపిస్తాడు. సహోదరి సహోదరులారా, నీ జీవితంలో ఇలాంటి సందర్భాలు ఎన్నో నీవు అనుభవించుంటావు. నీవు మర్చిపోయావా, విస్మరించావా? జ్ఞాపకం చేసుకో ఒకసారి. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిన్ను ఆదుకుందెవరు? నీవు అంటావు ఒక్కోసారి, దేవుళ్ళలాగా వచ్చి కాపాడావయ్యా, దేవుళ్ళలాగా వచ్చావని. ఎవరు పంపించారా వ్యక్తిని? దేవుడే పంపించాడు. నువ్వు ఉన్నటువంటి ప్రమాదంలో నుండి దేవుడు నిన్ను విడిపించాలని దేవుడే మరొకరి రూపంలో వచ్చాడు అక్కడికి. ఎవరినో పంపిస్తాడు. అది సావుకుడై ఉండొచ్చు, మరొక వ్యక్తి అయి ఉండొచ్చు, లేకపోతే దేవుడే అదృశ్య రూపంలో నిన్ను, నీ భయంకరమైన అనారోగ్యంలో నిన్ను ముడతాడు. నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. జ్ఞాపకం చేసుకో ఒకసారి. మర్చిపోయావా? నా బాహుబాల్యము, నా సంపాదన, నా యొక్క ధన్యత వలన నేను బ్రతుకుతున్నాను అనుకోవద్దు. మనకంటే లక్షల కోట్ల రూపాయలు కలిగిన వాళ్ళు ఉన్నారు. వారు వెళ్ళిపోతున్నారు ఈ లోకాన్ని విడిచిపెట్టి. ఏ స్థితిలో మనం యోగ్యులం కాదు. నువ్వెందులో యోగ్యుడు అనుకుంటున్నావో నీకంటే ఆధిక్యతలో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు, లేరా? ఒకవేళ నేను అనుకుంటా, నేను మంచి ప్రసంగం నాకంటే ప్రసంగం చేసేవాళ్ళు బాగున్నారు. నీవు అనుకోవచ్చు నేను ప్రార్థనాపరులు అని, నీకంటే ప్రార్థనలు చేసేవాళ్ళు ఉన్నారు. నేను బాగా పాడగలను సింగర్ అనుకోవచ్చు, నీకంటే సింగర్స్ బాగున్నారు. నేను ధనవంతులము అనుకోవచ్చు, నీకంటే ధనవంతులు ఉన్నారు. బలవంతులు అనుకుంటే నీకంటే బలాజ్యులు ఉన్నారు. నీకంటే నీవు ఉన్న స్థితిలో, ఏ స్థితిలో నీవు ఉన్నావని నీవు అతిశయిస్తున్నావో అంతకంటే మెరుగైనటువంటి స్థితిలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. వారు ఈ దినాన నీతో పాటుగా బ్రతికి లేరు. ఒకానొక దినాన షారోన్ గారిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. నేను ఆ వాకిట్లో నిలబడి ఉన్నాను. ఒక అతను, నా వయసు ఉంటుంది, అతను ఆ కారులో నుండి దిగి పైగట్ట మెట్లు ఎక్కుతున్నాడు. ఆ మెట్లు కాడ ఎవరో సమాచారం చెప్పారు. ఏంటి ఆ సమాచారం అంటే, ఆయనకు ఒక్కడే కుమారుడు, లలిత హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఏదో ప్రమాదమో ఏదో మొత్తానికి జ్వరమో. అతను ఇంటికి వెళ్ళి డబ్బులు తెస్తున్నాడు. ఎలాంటి బ్యాగులో డబ్బులు తెచ్చాడు. డబ్బులని చూడలేం మేము. ఆ బ్యాగు పట్టుకుని లోపలికి వెళ్తుంటే అక్కడ మెట్ల మీద నీ కుమారుడు చనిపోయాడు అని వార్త చెప్పగానే అతను మెట్ల మీద నుండి పడిపోయేటట్లుగా పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకి వచ్చి ఆ బ్యాగులో డబ్బులన్నీ ఇసిరేసి రోడ్డు మీద, నేను ఎవరి కోసమయ్యా బ్రతకాలి, నా కొడుకుని బతికించుకుందాం అనుకొని నేను వెళ్ళి ఇగో లక్షల రూపాయలు తీసుకొచ్చాను, నా కొడుకు చనిపోయాడు, నాకు దిక్కేంటి అని ఏడుస్తున్నాడు. కోట్ల రూపాయలు పెట్టినా బ్రతకటం లేదు పిల్లలు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఎంతోమంది అనారోగ్యాలతో చనిపోతున్నారు. ఈరోజు నిన్ను ఇంకా క్షేమంగా ఉంచాడు. ఈరోజు చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ఇమ్మానుయేలు, దేవుడు నీతో కూడా ఉన్నాడు, నిన్ను ఇంకా సజీవంగా ఉంచాడు. కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా? కృతజ్ఞత ఉన్నదా? నీ బాహుబలం చేత నువ్వు బ్రతుకుతున్నాను అనుకుంటున్నావా? కొంతమంది అంటారు, నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే నేను అన్నీ తినేయన్ని నట్లు బోల్ట్లేనండి అంటారు. ఏంటి అంట? ఏం తిన్నా నడుచు తిన, నువ్వు ఆర్గానిక్ ఫుడ్ తింటున్నానండి అంటారు. దేవుడు తెలుసుకుంటే ఒక క్షణం పడుతుంది. నీ ఆర్గానిక్ ఫుడ్స్ అన్నీ లోపల ఉన్న ఆర్గానిక్స్ అన్నీ పాడైపోయి కోపంగా కూర్చుంటాయి. ఎంత చేసినా ఏం పని చేయట్లేదండి. కిడ్నీలు అంటారు, డయాలసిస్ చేయి పని చేయట్లా, లివర్ ఆపరేషన్ చేసినా పని చేయట్లా, స్టంట్ వేసినా గుండె పని చేయట్లా, అన్నీ మానుకున్నాయి. నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నా దేవుడు ఇంకా నిన్ను కనికరిస్తున్నాడంటే దేవునికి నీవు రుణస్థులుగా బ్రతుకుతున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలం నువ్వు ప్రభు లేకుండా జీవిస్తావు? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు, నీ ముందున్నాడు, నీ వెంట ఉన్నాడు, నిన్ను ఆవరించి ఉన్నాడే. మర్చిపోతున్నావా? నీ ఆపదలో తప్పించాడు, అపాయంలో విడిపించాడు, అనారోగ్యంలో ముట్టాడు నిన్ను. ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో.
ఇమ్మానుయేలు అనే దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. ఇక ఎంతకాలం నడిపిస్తాడో అంతకాలం దేవునికి మనము కృతజ్ఞత కలిగి మన జీవితం ఆయనకి అర్పించి మనం కృతజ్ఞత కలిగి జీవించుదాం. ఒక పాట పాడదాం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలిగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతే, అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు. అందుకే గైకొనుమో దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తాంబుని నెరుగనైతే, నీ హృదయ భారాంబున సగే ప్రార్థించి పని చేయనిమ్మో. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయా. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ రాత్రికాల సమయంలో మా ప్రభా క్రిస్మస్ ఆరాధనలో భాగముగా చోట్ల కోటేశ్వర గారి ఇంటి వద్ద, ఆ రీతిగానే కొదమల శ్యామ కుటుంబం వద్ద జరుగుతున్నటువంటి కూటములను బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. మీరు జన్మించిన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు యూదులు ఎందుకుని మీ జననం కొరకు ఎదురు చూశారో కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఆ రీతిగా మా ప్రభువా ఈ సమయంలో ఇమ్మానుయేలు అని పేరు ఎందుకు పెట్టారో, యేసు అనే పేరు ఎందుకు పెట్టారో పరిశీలన చేస్తున్నాం. దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. అవును తండ్రి, మీరు మాకెప్పుడూ తోడుగానే ఉంటారు. మా ఆపద సమయంలో మీరు మమ్మల్ని విడిపిస్తున్నారు, తప్పిస్తున్నారు అయ్యా. మా ప్రమాదాల నుండి విడిపిస్తున్నారు, అనారోగ్యంలో ముడుతున్నారు. అది భయంకరమైన పరిస్థితులను సరిచేసి మీ బిడ్డలుగా నిత్యము మా వెంట ఉండి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకందరకు సదా తోడైండును గాక. ఆమేన్.